హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ దీన్ని ఎవరిస్తారు? UNDP వాళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా 3 కీ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్ అనేది ఇస్తారు. ఎడ్యుకేషన్, హెల్త్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వీటిని బేస్ చేసుకొని ఇస్తారు. సో ఈ ఇయర్ ఒక థీమ్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. సో ఇది ఈ ఇయర్ ఒక థీమ్. సో ఓవరాల్గా 193 కంట్రీస్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియా యొక్క ర్యాంక్ 130. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 133 ర్యాంక్ నుంచి ఇండియా 130 ర్యాంక్కి రావడం జరిగింది. సో ఇంప్రూవ్ అయిందనే చెప్పొచ్చు. సో టాప్ 5 కంట్రీస్ చూసుకున్నట్లయితే ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, డెన్మార్క్ అండ్ జర్మనీ. సేమ్ 5th పొజిషన్లోనే స్వీడన్ కూడా వచ్చిందనమాట. బికాస్ HDI వాల్యూ అనేది సేమ్గా ఉంది. ఇండియా యొక్క HDI వాల్యూ 0.685. సో ఇది మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో ఉంది. సో ఫర్దర్గా హై డెవలప్మెంట్ కేటగిరీకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసుకున్నట్లయితే 72 ఇయర్స్కి రావడం జరిగింది. ప్రీవియస్ ఇది 71.7 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు 72 ఇయర్స్కి రావడం జరిగింది.